నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పీజీఆర్ఎస్లో 243 అర్జీలు స్వీకరణ. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి. రాజమహేంద్రవరంలోని స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో మొత్తం 243 అర్జీలు స్వీకరించినట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. వివిధ శాఖలకు సంబంధించిన ప్రజా సమస్యలను అధికారులు శ్రద్ధగా స్వీకరించి ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి వేగవంతంగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అర్జీలు పెండింగ్లో ఉండకుండా చూడాలని స్పష్టం చేశారు. ప్రజా పరిష్కార మార్గం కోసం అందుతున్న ప్రతి అర్జీని సంబంధిత అధికారులు తప్పనిసరిగా 24 గంటల్లో పరిశీలించి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు వ్యక్తిగత బాధ్యత వహించాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. ప్రజలకు సమయపాలనతో సేవలందించడం ప్రతి శాఖ బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వై మేఘాస్వరూప్, జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, ఎస్డీసీలు ప్రేమ్ కుమార్, మహేష్, మనోజ్, సిపిఓ ఎల్ అప్పలకొండ, డిఎస్పీ శివప్రియ, ఇతర అధికారులు పాల్గొన్నారు. మీరు వచ్చారు, మేము అడిగాం, వెళ్ళిపోయాం కదా. బ్లాక్ మెయిల్ చెప్పి ఏదైతే బ్లాక్ మెయిల్ చేస్తున్నారండి. చేస్తున్నారండి, అలా ఎస్ఐ ఫోన్ చేస్తున్నారండి. ఏదన్నా అతను పెన్షన్ తీసుకుంటా ఉన్నటువంటి వాళ్ళు అసలు ఇప్పటి వరకు వికలాంగ పెన్షన్ కానీ ఏ పెన్షన్లో ఇవ్వట్లేదు. రేపు జూన్లో ఇస్తామంటున్నారు. దీంతో ఫాలోఅప్ చేసుకోండి, స్పీడ్గా తొందరగా అవ్వడం.